హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? మొత్తానికైతే మీరు ఎప్పుడు నుండి అడుగుతున్నారు చాలామంది హోమ్ టూర్ చేయండి చేయండి అని చెప్పి. ఈ రోజు అయితే హోమ్ టూర్ వీడియో చేసేసాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఇల్లు వచ్చేసి పెంట్ హౌస్, మా ఒక్క ఫ్లాటే ఉంటుంది, ఇంకేం ఉండవు పైన. మా హస్బెండ్ డ్రీమ్ అనమాట, ఎప్పటికైనా లైఫ్లో ఒక్కసారైనా పెంట్ హౌస్లో ఉండాలని. అనుకోకుండా ఇలా కలిసి వచ్చింది, మేము ఇంట్లోకి వచ్చాము. మీ అందరికీ కూడా స్వాగతం. ప్రతి ఒక్కరికి మా ఇల్లు చూడటానికి రండి. మా చిన్ని నెస్ట్. ఇప్పుడు వరకు మీరు చూసిన హోమ్ టూర్స్ అన్నిటిలో మాది చాలా సింపుల్ గా ఉంటుంది. మాక్సిమం అందరూ షార్ట్స్ లో వీడియోస్ లో చూసుంటారు మా హాల్ ని ఎక్కువగా. ఇక్కడ మాత్రం ఫస్ట్ నేను చూపించాల్సింది ఏంటంటే మా అమ్మమ్మ, అంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మది బైబిల్ మా దగ్గరే ఉంటుంది. మా హస్బెండ్ కి చాలా ఇష్టం వాళ్ళ నానమ్మ అంటే, అందుకే వాళ్ళ నానమ్మ బైబిల్ మా దగ్గర ఉండాలని చెప్పి తీసుకున్నాడు. అందులో చాలా ఉంటాయి, కొన్ని ప్రామిస్ కార్డ్స్, లెటర్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్ల మరి రాజు ఎవరో నాకు కమెంట్స్ లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా బైబిల్. మా ఇంట్లో ఉండేది 2 బైబిల్స్, ఒకటేమో అమ్మమ్మ బైబిల్, ఇంకోటేమో నా బైబిల్. నేను అది కల్వరి టెంపుల్ దగ్గర తీసుకున్నా హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఈ ఫేక్ ఆకులు అవన్నీ నేను ఇంతకుముందు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. ఏ ఇంటికి వచ్చినా కానీ ఈ ఆకులు మాత్రం కన్ఫామ్ గా డెకరేట్ చేయాలి నేను. ఈ హల్క్ బొమ్మ ఏమో నేను ఆన్లైన్ లో ఎంత వెతుకున్నా, మా హస్బెండ్ కి ఇష్టమని తీసుకుందామని. చీరాల్లోనే ఒక షాప్ లో కనిపిస్తే తీసుకున్నాము. ఎవరికో బర్త్డే గిఫ్ట్ కోసం అని వెళ్తే ఈ బొమ్మ కనిపించేసరికి ఇంకా మా హస్బెండ్ తీసేసుకున్నాడు నాకు కావాలని. ఈ ఫోటో ఫ్రేమ్ ఆల్రెడీ తెలుసు, మన లోగో, ఛానల్ లోగో, అది ఫ్రేమ్ చేయించుకున్నాము. ఈ బుద్ధుడి ఫ్రేమ్ ఏమో మేము చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడ ఫ్రేమ్స్ అన్ని బాగున్నాయి అని ఒక మాల్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కావాల్సిన ఫ్రేమ్స్ అన్ని ఇంట్లోకి. ఇది వచ్చేసి మా హస్బెండ్ కి డ్రాయింగ్ లో వచ్చిందండి, ఫస్ట్ ప్రైజ్ ఏదో వచ్చినట్టుంది. కానీ మా హస్బెండ్ లో ఉన్న కళాకారుడిని ఎంత బయటికి తీసుకొద్దామని కానీ రావట్లేదు. ఒక్కసారి ఒక పెయింటింగ్ అయినా డ్రాయింగ్ అయినా వేయంటే ఇంతవరకు వేయాల, కానీ తీసుకొస్తాం. ఈ షీల్డ్ వచ్చేసి స్లో సైక్లింగ్ లో వచ్చిందంట, కింద నేమ్ కూడా ఉంటది, కానీ అది ఊడిపోయింది, మళ్ళీ ఒకసారి చేయాలి దాన్ని. ఇవేమో మా హస్బెండ్ రీసెంట్ గానే తీసుకొని వచ్చాడు బయట అమ్ముతుంటే. దాని లోపలికి సెట్ అయ్యే ఫ్లవర్స్ నేను తీసుకోవాలి. ఆన్లైన్ లో కొన్ని చూసాను, నచ్చినవి పక్కన కార్ట్ లో పెట్టాను, నచ్చినవి ఒకసారి ఆర్డర్ చేయాలి. నా దగ్గర కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి మంచిగా. ఆన్లైన్ లో ఒకసారి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసి ఇంకా అవి దొరకలేదు అన్నప్పుడు ఇంకా వేరే ఆర్డర్ పెట్టేయటమే. ఈ సోఫా వచ్చేసి మేము ఒక 2 years బ్యాక్ తీసుకున్నాము. ఇది మాకు 36,000 39,000 పడింది. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు చక్క విడిగా. ఈ సోఫా విడిగా ఉంటుంది, కావాలంటే మనం పైన కవర్స్ కూడా మార్పించుకోవచ్చు, మనకి ఏ డిజైన్ కావాలంటే అది. ఇంకా చాలానే ఉన్నాయి. సోఫా కవర్స్ తీసుకోవాలి, కటన్స్ కూడా మారుద్దాం అనుకుంటున్నా. కటన్స్ కూడా ఒక 5 years నుండి సేమ్ కటన్స్ వాడుతున్నాము. ఇంక ఇక్కడ పక్కన సోఫా పక్కన నా బుక్స్ అవన్నీ పెట్టుకుంటాను, ప్లానర్, నేను చదువుకునే బుక్, అప్పుడప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు తీసి చదువుతూ ఉంటుంది. ఈ సెంటర్ టేబుల్ ఐకియాలో ఇంతకు ముందు ఫుల్ బాగా దొరికాయి కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి. దానికి లెగ్స్ అవన్నీ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు. ఇది ప్యూర్ వైట్, పైన ఒక చిన్న మరకబడిందని పైన ఇంకా స్టిక్కర్ అంటించేసాం ఫుల్ బ్లాక్ ది. ఈ మంచం ఇంకా మా మామయ్య వాళ్ళ డాడీ దగ్గర తీసుకుంటే, మా హస్బెండ్ ఏమో నాకు కావాలి అని చెప్పి మా తాతయ్య మంచం అని గుర్తుకుంటుందని అలా తీసుకున్నాడు. ఒక సైడ్ అంటించాను స్టిక్కర్స్, మొత్తం మంచం చుట్టూ కూడా అంటియాలని చెప్తున్నాను. అసలు ఆ మంచం ఎంత బరువు ఉంటుందో, మా హస్బెండ్ దాన్ని ఇంకా మార్పిచ్చాడు. లోపల స్టోరేజ్ ఉంటే అదంతా తీయించేసి, ఆ స్టోరేజ్ ది తీయించినా కానీ ఇంకా బరువు ఉంటుంది. ఎవరైనా ఇల్లు మారేటప్పుడు మోయటానికి వస్తే కూడా మా వల్ల కాదు, ఎక్స్ట్రా మనీ ఇవ్వండి అంటారు. అలా మనీ ఇచ్చి ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికి తెచ్చుకుంటాం ఆ మంచాన్ని. ఆ బుద్ధుడి బొమ్మ, ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఒకే దగ్గర తీసుకున్నాను నేను. అక్కడ పైన వాళ్ళ తాతయ్య ఫోటో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎదురుగా పెట్టుకుంటాం. ఈ గుర్రం గురించి ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను కదా, ఈ గుర్రమే మా హస్బెండ్ ఎత్తుకొని తీసుకొని వెళ్ళింది, అది గుర్తుగా ఇంకా ఫోటో. టీవీ వచ్చేసి ఆల్రెడీ తెలుసు, రీసెంట్ గానే తీసుకున్నాం మొన్న క్రిస్మస్ కి. ఎంఐ టీవీ తీసుకున్నాం, ఎందుకంటే లేటెస్ట్ కాకపోతే ఇది ఉన్న వాటిల్లో కొంచెం సర్వీస్ బాగుంటుంది, ఏదైనా రిపేర్ వచ్చినా కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాము. సగం మనీ కట్టి ఇంకా సగం ఈఎంఐ పెట్టుకున్నాము. టీవీకి ఈఎంఐ ఉంది. ఇంకా ఈ సౌండ్ బార్ వచ్చేసి ఇది కూడా 2 years బ్యాక్ తీసుకున్నాం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకొని. మాకు చీరాలకి డెలివరీ లేకపోతే ఒంగోలు వెళ్ళి మరి దాన్ని మోసుకొచ్చుకున్నాం బండి మీద వెళ్ళి. ఈ పైన స్టాండ్ చూపిస్తున్నాను కదా, ఇది మా హస్బెండ్ షార్ట్ ఫిలిం తీద్దామని చెప్పి అప్పుడు కొన్నాడు. ఇంక ఇది ఇప్పుడు రిపేర్ వచ్చేసి పాడైపోయేసరికి ఇంకా అలా డెకోర్ చేసి పెట్టాను పైన దాన్ని. హాల్లో నుండి వెంటనే ఇలా పక్కకు వస్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది. చెప్పాలంటే మేము వాడుకునేది ఒకటే బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. మిగతా 2 bedrooms ఖాళీగానే ఉంటాయి. ఇంకా ఏం అనుకోలేదు ఈ బెడ్రూమ్ని ఏదో డెకోర్ చేయాలని. ఈ ఫోటోలో ఉన్నది కూడా మా హస్బెండే. ఏమో ఫ్యూచర్లో మాకేమన్నా కిడ్స్ పుడితే అప్పుడు ఈ బెడ్రూమ్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ మేము ఈ ఇంట్లో ఉంటే. ఈ గిటార్ మా హస్బెండ్ 7,000 పెట్టి కొన్నాడు, కానీ ఒక్కసారి కూడా దాన్ని వాడింది లేదు. క్లాసెస్కి వెళ్తా అని చెప్పి ఎగ్జైట్మెంట్లో కొన్నాడు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్లో. ఈ షూ ర్యాక్ కూడా మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం, ఒక 3 years అయిపోయింది. అది ఆల్రెడీ ఫైనల్ స్టేజ్కి కూడా వచ్చేసింది, మొత్తం ఊడిపోతుంది. ఇక మార్నింగ్ లేచిన వెంటనే ఇలా ఈ రూమ్లోకి వచ్చినప్పుడు
ఈ కిటికీలు ఓపెన్ చేసుకొని ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటా కాసేపు మార్నింగ్ టైంలో. అన్నట్టు వీడియో మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఇంకా రికమెండ్ అవుతాయి ప్లీజ్. హాల్కి ఇలా కటన్స్ అడ్డం వేసేసాము. మిగతా ఎదురు బెడ్రూమ్స్ 2 కనిపించకుండా ఉండాలని చెప్పి ఎవరైనా హాల్లో వచ్చి కూర్చున్నా కానీ ఎదురుగా డిస్టర్బెన్స్ ఉండదు, మన పని మనం చేసుకోవచ్చు అని. ఈ బెడ్రూమ్ వచ్చి చాలా చిన్న బెడ్రూమ్, సింపుల్ గా ఉంటది. ఈ బెడ్రూమ్ షెల్ఫ్లో నిన్న శారీస్ అవన్నీ పెట్టుకున్నాను. ఆ పరుపు కూడా ఇంతకు ముందు ఎవరో ఉన్న వాళ్ళు వదిలేసి వెళ్ళారు, ఇంకా దాన్ని అంతే వదిలేసాము. మేము కూడా కటన్స్ అలా వేసేసాము. ఈ బెడ్రూమ్లో బాగా సన్లైట్ మాత్రం బాగా వస్తుంది. ఇంక ఈ రూమ్లోనే ఐరన్ అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ఐరన్ స్టాండ్ ఇక్కడ పెట్టాము. చెప్పాలంటే పైన లాస్ట్ ఫ్లోర్లో ఉంటారనే కానీ ఎండాకాలం మాత్రం బాగా దంచి కొట్టిద్ది. ఎండ మామూలుగా ఉండదు. నైట్ 12 దాటినా కానీ చాలా వేడిగా వస్తుంది. మాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం లాస్ట్ సమ్మర్కి. ఈ సమ్మర్ వస్తుందంటే మాకు భయం వేస్తుంది, ఇంకా రెడీగా ఉండాలి. ఇంక ఇదేమో డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా దగ్గరే పక్కన ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకున్నాము. ఈ డైనింగ్ టేబుల్ మేము తీసుకుంది ఒక 5 years అయినట్టుంది. ఈ డైనింగ్ టేబుల్ మేము 12,000 15,000 మధ్యలో తీసుకున్నాము. ఈ చైర్స్ అవన్నీ మా హస్బెండ్ మెయిన్ బ్లాక్ అంటే ఇష్టం, అందుకే అంతకుముందు ఏ తీసుకున్న బ్లాక్ అనేవాడు. ఇంకా మా సింబాగాడు ఈ చైర్ తీసామంటే డైనింగ్ టేబుల్ పైకి ఎక్కాల కూర్చుంటాడు వాడు. అస్సలు ఎక్కువ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తిన్నాం మేము, హాల్లోనే కూర్చొని తింటాం, కింద కూర్చొని తింటాం. ఇంకా ఏదో అప్పుడప్పుడే ఏమన్నా పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద దాన్ని ఒక స్టోరేజ్ లాగా వాడుతూ ఉంటా. ఇది మా సింబాగాడు చిన్నప్పుడు కొరికేసాడు దాన్ని. మేము ఆల్రెడీ దానికి మళ్ళీ కవర్ వేయి చెప్తున్నా, నువ్వే కొరికేవరా అంటే ఇంక ఒప్పుకుంటున్నా, నేనే కొరికెళ్ళా కానీ ఫస్ట్ నువ్వు నాకు మసాజ్ చేయని చెప్పి ఇంకా డైనింగ్ టేబుల్ పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం అని చెప్పాను కదా. దానిపైన టెడ్డీ బేర్, అది మా సింబాగాడి కోసమని కొన్నాము. ఫుల్గా చించేసాడు. సర్లే ఇలా ఫ్రిడ్జ్ పైన బాగుంది కదా అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ పైన పెట్టేశాను. ఇది డబల్ డోర్ ఫ్రిడ్జ్, పైనేమో డీప్ ఫ్రీజర్ ఉంటుంది, కింద నార్మల్ ఫ్రిడ్జ్. ఇంకా వాడికి తీయంగానే చల్లడగాలి వచ్చారు, దాన్ని ఎదురు కూర్చున్నాడు. చెప్పాలంటే ఒకసారి మా సింబగాడు చిన్నప్పుడు ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా కానీ వెళ్ళి ఫ్రిడ్జ్లో పడుకునేవాడు సైలెంట్గా. చిన్నప్పుడు ఎన్ని కోతి పనులు చేసేవాడు మా సింబగాడు. ఇప్పుడిప్పుడే కాస్త కామ్ అయ్యాడు. ఇప్పటికీ చూసి వీడిని చూసి అంత అగ్రెసివ్ అనుకుంటారు. ఇంకా చిన్నప్పుడు ఇంకా దారుణాలు చేశాడు వీడు. కిచెన్ గురించి అయితే ఇంకా అస్సలు చెప్పనక్కర్లేదు. కిచెన్కి మొత్తం మీరు అన్ని వీడియోస్లో చూసారు కాబట్టి అర్థమైపోతుంది. ఈ ర్యాక్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్న, కబోర్డ్స్ లేవు నాకు, ఎక్స్ట్రా స్పేస్ కావాలని చెప్పి మిక్సీ, ఒక రైస్ కుక్కర్, ఇంకా శాండ్విచ్ మేకర్ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇంకా అంతకు మించి ఏం లేవు, చిన్న చిన్న కిచెన్ సామాన్లు అంతే. ఇంకా కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక వాషింగ్ మెషిన్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా కొంచెం స్పేస్ బాగానే ఉంటుంది మాకు. స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. వర్షాకాలం మాత్రం బాగా యూజ్ అవుతుంది ఈ స్లైడింగ్ డోర్స్. నీళ్ళు అసలు లోపల కొట్టవు, బట్టలు ఆరేసుకోవడానికి కూడా. వాషింగ్ మెషిన్ అయితే చూపించలేదు ఎందుకంటే అది ఆల్రెడీ పాడైపోయింది. పాడైపోవటం అంటే పూర్తిగా పాడవలేదు, వాటర్ లీక్ అవుతున్నాయి. ఒకసారి దాన్ని చూపించాలి, మాకేం కుదరట్లేదు రిపేర్ చేపిద్దామంటే. ఇంక ఇక్కడ అంతా కూడా ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఖాళీగా గాలి బాగానే వస్తుంది కిచెన్లోకి. అక్కడ చూపిస్తున్న బర్రెలన్నీ అక్కడ ఉంటే పొద్దున్న చూసినప్పుడు ఆంటీ వాళ్ళు అక్కడ ఫుల్ బిజీగా తిరుగుతూ ఉంటారు. నేను అది చూస్తాను ఉంచుంటాను. వాడు అస్సలు దిగడు, అదేదో పెద్ద హైట్ అన్నట్టు భయపడిపోతూ ఉంటాడు. మా సింబాగాడు వెళ్ళి నేను ఎత్తుకొని దింపితే గానీ అప్పుడు దిగుతాడు. చెయ్యిస్తున్నారు చూడండి ఎత్తుకో అని చెప్పి. ఈయన గారు ఇలాంటి క్యూట్ పనులు వేస్తూ ఉంటే ఇంకా వాడి మీద ప్రేమ పెరుగుతానే ఉంటుంది కానీ ఇంకా తగ్గేది ఉంది. డైరెక్ట్ మా హస్బెండ్ దగ్గర పరిగెత్తుంది. ఇంకా కిచెన్ పక్కనే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాకు ఆల్రెడీ ఇంతకు ముందు ఒక పాత మంచం ఉంది. మంచం కూడా మార్చేసాము ఎందుకంటే ఆ మంచం కూడా చాలా బరువు ఉంటుంది, మోసేవాళ్ళు మా వల్ల కాదంటున్నారు అని చెప్పి ఇంకా అమ్మేశాము. ఆ మంచం అమ్మేసి ఈ మంచం మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. మంచము బెడ్ 2 మొత్తం కలిపి. ఈ బెడ్రూమ్కి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో మాత్రం వాష్రూమ్ చాలా పెద్దది ఇచ్చారు. ఇంక ఇది మా హోమ్ టూర్. మీరు అందరూ అడుగుతున్నారు కదా, అందుకే చేసేసాం వీడియో మాత్రము. వీడియో నచ్చిందా లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. మా ఇల్లు ఎలా ఉందో కూడా చెప్పండి. మేము యూజ్ చేసుకునే వరకే మేము డెకోర్ చేసుకున్నాం, హాల్ బెడ్రూమ్ వరకు అంతే. సింపుల్ అండ్ మా ఫేవరెట్ ఇల్లు. నచ్చితే లైక్ చేయండి. బాయ్.